మీ అందరికీ తెలుసు వైఎన్ఆర్ అనేటువంటి వాడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి ఒక పేటీఎం గార్డెన్. ఎందుకంటే ఆయన ఈరోజు ఒక వీడియో చేశాడు. ఏంటి ఆ వీడియో అంటే, తెలుగుదేశం పార్టీలో దళితులకు అరాచకాలకు గురవుతున్నారు, దళిత ఎమ్మెల్యేలకు పవర్స్ లేకుండా పోయాయి, అంతేకాక దళితుల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఎవరెవరి పేరు ప్రస్తావించాడయ్యానంటే, మన కృష్ణా జిల్లా నుంచి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు, అట్లాగే గంగాధర్ నెల్లూరు నుంచి థామస్ని, అట్లాగే ఇంకొక అతను వచ్చేసరికి మొన్న సత్యవేడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కోనేటి ఆదిమూలం గారు. వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రస్తావించాడు మన వైఎన్ఆర్. నిజంగా చెప్తున్నా, వైఎన్ఆర్ అనేటువంటి వాడు ఎంత బ్రోకర్ అంటే, 100 రూపాయలు ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద కూడా వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. దానికి మళ్ళీ పెద్ద కలరింగ్ ఇస్తాడు. నేను పెద్ద జర్నలిస్ట్ని, నన్ను మించిన జర్నలిస్ట్ ఎవరు లేడు, నా అంతటోడు ఎవరు లేనటువంటి కలరింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఈరోజు కొలికపూడి శ్రీనివాసరావు గారి విషయం తీసుకుందాం. కొలికపూడి శ్రీనివాసరావు గారు నిన్న మెప్మాలో జరిగినటువంటి ఎలక్షన్స్ని ఏదో ఎంపీ వర్గం వాళ్ళు వాయిదా వేయాలని చూసినా అతను పట్టుబట్టి అతను ఎలక్షన్స్లో తన వర్గాన్ని నెగ్గించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఎన్నికల ముందు ఆయన కొలికపూడి శ్రీనివాసరావు గారు అక్కడ, అంటే అది ఒక దళిత కాన్స్టిట్యూషన్ కాబట్టి అంతకుముందు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరు లేకపోతే అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు టీడీపీ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి ఆయనకంటూ ఒక సామాజిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కొలికపూడి శ్రీనివాసరావు. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ మనం తీసుకున్నట్లయితే తిరువూరు నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు వచ్చాడండి? ఎలక్షన్స్ 2 నెలల ముందు వచ్చాడు, సైకిల్ మీద వచ్చి తిరిగాడు. అలాంటి తిరువూరు నియోజకవర్గంలో ఇవాళ ఆయన మొత్తం నియోజకవర్గం అంతా నాదే. ఎందుకంటే ప్రభుత్వం అధికారం లేనటువంటి 4.5 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి, పార్టీ వర్క్ చేసి, పార్టీ కోసమే పనిచేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఆయనకంటూ ఒక సామాజిక వర్గాన్ని బిల్డ్ చేసుకున్నాడు. అంటే సామాజిక వర్గాన్ని కూడా ఆయన ఒక వర్గాన్ని బిల్డ్ చేసుకున్నాడు మొత్తం మీద. ఇవాళ ఏకదాటిగా ఆయన అక్కడ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తున్నాడు. గత 4.5 ఏళ్లలో నియోజకవర్గానికి ఖర్చులు పెట్టి, ఎక్స్పెన్సెస్ పెట్టి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టేశాడు. అంటే ఇంతకంటే స్వేచ్ఛ ఏం కావాలి? ఇంతకంటే స్వేచ్ఛ ఏం కావాలి? ఇది స్వేచ్ఛ కాదా? ఇలా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద కాంట్రవర్సీ తలకాయ నొప్పి పుడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద కనీసం పిలిచి కూడా ఎక్స్ప్లెనేషన్ అడగలేని పరిస్థితిలో ఉన్న. దానికి ప్రధానమైన కారణం ఆయన దళిత కార్డును వాడుతున్నాడు కాబట్టి. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఏం అనలేకుండా అన్నీ తెలిసినా తెలియనట్టు కూర్చొని ఉండిపోయాడు. సరే, నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆర్థర్ అనేటువంటి గత ఎన్నికల్లో గెలిచినటువంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా అద్భుతంగా పాణ్యం నియోజకవర్గంలో సేవలు అందించి ఆయన అంటే గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా ఆయన సత్కరించారు. అలాంటి వ్యక్తిని ఆ నియోజకవర్గంలో పెత్తనం చేయకుండా ఆయన చెప్తే అధికారుల దగ్గర పనులు కానివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన బయటకు వచ్చి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. ఇవాళ తిరువూరు ఎమ్మెల్యేని ఆయనతో పోల్చుకుంటే 15 రెట్లు బెటరు. చిన్న చితకా కూడా కాదు, 15 రెట్లు. ఎందుకంటే దేవస్థానంలో మొన్న ఏదో పట్టు వస్త్రాల కాడ వివాదంలో ఎమ్మెల్యే గారు తన పంతం నెగ్గించుకున్నాడు. అంతేగాక నియోజకవర్గంలో ఎంపీ వర్గానికి చెక్ పెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అంతేగాక నిన్న మెప్మా ఎన్నికల్లో కూడా తన వర్గాన్ని నెగ్గించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరు ఎదురొచ్చినా ఆయన మీడియా ముఖంగా ఫైట్ చేస్తున్నాడు. కనీసం పార్టీకి 4.5 ఏళ్ళు ఎన్నుదన్నుగా ఉండి సేవలు అందించినటువంటి కార్యకర్తలను కూడా ఇస్తిరి అవతల పడేశాడు. ఇంకేం కావాలి? తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పిలిచి, అరే వైఎన్ఆర్ బ్రోకర్, ఒకసారి అక్కడ నియోజకవర్గ పరిస్థితులు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే గారు తన హవా ఎలా కొనసాగిస్తున్నాడు, సైకిల్ మీద 1 నెల రోజుల ముందు వచ్చి నియోజకవర్గాన్ని గెలిచి ఈ మొత్తం నాదే, ఎంపీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ అంటున్నాడు. ఈరోజు కొలికపూడి అనేటువంటి వ్యక్తి ఎంపీతో పోటీ పడుతున్నాడు తెలుగుదేశం పార్టీలో. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, సార్ 4.5 ఏళ్ళు మేము పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ ఇలా అధికారంలోకి వచ్చింది, ఇవాళ మేము ఏదైనా వర్కులు చేసుకోవాలంటే మాకంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా వైసీపీ వాళ్ళకో, లేదా నిన్నగాక మొన్న పార్టీ మారిన వాళ్ళకో, ఆయన వర్గానికో ఇచ్చినంత ప్రయారిటీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే మీడియా ముఖంగా కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఒక మహిళని అసభ్యకరంగా మాట్లాడితే ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఇంకా మాకు స్వేచ్ఛ లభించట్లేదు. ఇంకేం స్వేచ్ఛ కావాలి నాకు అర్థం కావట్లా. ఇంకేం స్వేచ్ఛ కావాలి? ఇలాంటి స్వేచ్ఛ
జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలలో ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దళిత నియోజకవర్గాల్లో ఇచ్చాడా? ఏ నియోజకవర్గంలో ఎవరైనా దళిత నాయకుడు పెత్తనం చేశాడా? కాటూరి అక్కడ ఉన్నాడు ఎవరు, నారాయణ స్వామి. ఆ నారాయణ స్వామి ఆయన ఉప ముఖ్యమంత్రి. అలాంటి ఉప ముఖ్యమంత్రిని అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరే ముండా నోరు మూసుకోమని చెప్పాడు, పబ్లిక్గా మీడియా ముఖంగా చెప్పాడు. అయినా మాకు వినపడదు, మాకు కనపడదు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక 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 స్టార్ క్యాంపెయిన్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు ఒక ఎమ్మెల్యేని కట్టడి చేశాడు. అయినా కూడా అక్కడ దళితులకి వ్యతిరేకత లేదు. ముఖ్యమంత్రి గారు తనతో పాటు ఎప్పుడు కూడా దళితుల్ని గేటు బయటే ఉంచుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా మా వాళ్ళకి వినపడదు, మా వాడు మాట్లాడటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్ళి సొంత పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా కూడా నేను ఎమ్మెల్యే అని అనే విధంగా ఆయన ఏకచక్రాధిపత్యంగా ఆయన పెత్తనం చేస్తున్నా ఇంకా పెత్తనం దాడలేదు, ఇంకా ఆయనకు అధికారం లేదు, ఆయన ఇంకా అణగదొక్కుతున్నారు. మరి 4.5 ఏళ్ళు పార్టీని నమ్ముకున్నటువంటి క్యాడర్ ఏమవ్వాలి? 4.5 ఏళ్ళు పార్టీకి ప్రాణం పోసిన ఏమన్నా ఆయన తిరువూరు నియోజకవర్గానికి 3-4 దశాబ్దాల నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయినా గెలిచినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్నటువంటి శాసనసభ సభ్యుడా? నిన్న ఫస్ట్ టైం గెలిచినటువంటి శాసనసభ్యుడు, అది కూడా 2 నెలల 45 రోజులు ముందు పోయినటువంటి శాసనసభ సభ్యుడు. మరి 4 సంవత్సరాలున్నర పార్టీని కనిపెట్టుకున్నటువంటి నాయకత్వాన్ని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, అంతేనా? సిగ్గుండాలి మాట్లాడటానికి. పోయన్నారు నువ్వు జర్నలిజం చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జేబులు డబ్బులు నింపుకొని బ్రోకరిజం చేస్తున్నావు. ఇక రెండవ వ్యక్తి గురించి మాట్లాడదాం. ఎవరయ్యా? కోనేటి ఆదిమూలం. కోనేటి ఆదిమూలాన్ని ఎక్కడి నుంచి వచ్చాడు? వైసీపీ పార్టీ నుంచి వచ్చాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పొసక్క ఆయన అక్కడ రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చాడు. ఆయనతో వస్తా వైసీపీలో ఉన్నటువంటి ఆ ప్రేమ పక్షి పామురాయిని కూడా ఇందులో తెచ్చిపెట్టాడు. సరే, ఇద్దరు లాడ్జీలో చట్టాపట్టాలు వేసుకున్నారు, చక్కగా బ్రహ్మాండంగా బాగున్నప్పుడు అన్నీ పంచుకున్నారు. ఇవాళ తేడా రంగులోనే ఆ దరిద్రం అంతా, అంటే గత 5 ఏళ్ళు వైసీపీలో ఉన్న దరిద్రం అంతా తీసుకొచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు. ఏంటి? బహిరంగ వీడియో రిలీజ్ అయింది. మీరు మొన్న పాత వీడియోలు చెక్ చేస్తే కోనేటి ఆదిమూలంపై చంద్రబాబు చర్యలు తీసుకోడా అని చెప్పేశారు. తీరా చర్యలు తీసుకుంటే ఇవాళ దళిత ఎమ్మెల్యే కాబట్టి మీరు చర్యలు తీసుకున్నారా అంటే అంత స్పష్టమైనటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన తర్వాత, అవునరా బై అలాంటి వీడియో వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అది ఏ పార్టీలో ఉన్నవాడిని, మీ పార్టీలో నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డి పార్టీలో నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి నడుపుతాడు. గోరంట్ల మాధవ్ లాంటోడు, అనంతబాబు లాంటోడు అందరూ పబ్లిక్గా కొట్టుకున్నటువంటి వీడియోలు బయటకు వచ్చినా ఆ పార్టీ నడిపిద్ది. కానీ ఇక్కడ నడవదరా బై, ఈ పార్టీలో నడపం. అది దళిత ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు. ఖచ్చితంగా అటువంటి ఆరోపణలు వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ రోజు మీరు ఏమన్నారు? ఊరికే నామకే వాస్తు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారంటే రియల్ ఏమంటారు? దళితులు కాబట్టి ఆయన సస్పెండ్ చేయగలిగారు. మరి మిగిలిన వాళ్ళు వీడియోలు చూపించండి. ఏ వీడియోలు, ఏ ఫోటోలు ఎడిట్ చేసి పెట్టడం, లేదా బాధితురాలను బయటకు వచ్చేసి చెప్పమనండి, పలాని వ్యక్తి నాకు ఇలా అన్యాయం చేశాడు, పలాని వ్యక్తి నన్ను ఇలా వాడుకొని వదిలేశాడని. ఏ వీడియోలు కాకుండా ఒరిజినల్ వీడియోస్ ఉంటే పలాని వ్యక్తులను బయటకు వచ్చి బయట పెట్టేసి వాళ్ళని సమాధానం చెప్పమానండి. గాలి గన్నాయి గాలి రాసిన లేఖలను ఆధారంగా చేసుకుని ఎవడు చర్యలు తీసుకోడు. కాబట్టి ఈరోజు ఈ 2 ప్రత్యక్ష సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడుతున్నటువంటివి. ఒక ఆయన తనతో పాటు ఉన్నటువంటి ఒక లేడీని హోటల్కి తీసుకెళ్ళి ఆమె మీద ఏదో ఇద్దరు సహజీవనం చేసుకొని అది పొసక్క వీడియోలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత పార్టీ దాన్ని క్రమశిక్షణ చర్యల కింద అతన్ని సస్పెండ్ చేసింది. ఇంకొక ఆయన 2 నెలల ముందు నియోజకవర్గానికి వచ్చినా మొత్తం నేనే పెత్తనం చేయాలి, నాదే హవా కొనసాగాలి, నేను రాజ్యాంగం ప్రకారం నేను కాన్స్టిట్యూషన్స్కి నేను ఎమ్మెల్యే అని, నా మాట తప్ప నుంచి ఇంకోటి మాట చల్లడానికి లేదు అనే విధంగా ఆయన ఒంటెద్దు పోకడతో పోతూ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంకా కూడా దళితులకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరుగుతుంది. మరి అసలు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా నామకే వాస్తుగా ఉండి, ఉప ముఖ్యమంత్రులు కూడా నామకే వాస్తుగా ఉండి, అలాగే ఎంపీలు కూడా నామకే వాస్తుగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మొగ్గ బాగుంది. సంక నాగటానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాకు పేమెంట్ ఇస్తాడు. పేమెంట్ ఇస్తే నా సొంత భార్య మీదైనా నేను వీడియో వేయటానికి వెనుకాడను. అలాంటి దాన్ని ఏమంటారు, నీచ్ కమీన్ జర్నలిజం నడుపుతున్నాడు ఈ వైఎన్ఆర్ అనేటువంటి బ్రోకర్ గాడు. ఇది వాస్తవ విషయం. నువ్వు గత 5 ఏళ్లలో కంపారిజన్ చేసుకుందాం.
వైఎస్ఆర్సీపీ పార్టీలో దళితులకు ఎటువంటి గౌరవం ఇచ్చారు, ఇప్పుడు దళిత ఎమ్మెల్యేలకు ఎటువంటి గౌరవం లభిస్తుందో 5 ఏళ్లలో కంపేర్ చేసుకున్న బరాబర్ సిగ్గు శరం ఉంటే నువ్వు జర్నలిజం అనేది కరెక్ట్గా చేయాలి. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తాడని చెప్పేసి సగం సగం చేసుకొని అపహాస్య పాలయ్యే పరిస్థితి చేయకూడదు అనేది వైఎన్ఆర్ గారికి నేను మనవి చేసుకుంటున్నా.